ఎవ్రీవన్. సో మామిడికాయల సీజన్ వచ్చేసిన తర్వాత మన ఇంట్లో మామిడికాయతో రెసిపీస్ లేకపోతే ఎలాగా. సో ఈరోజు నేను ఒక 2 రెసిపీస్ చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చి సాంబార్. సో సాంబార్కి కావాల్సింది కందిపప్పు కాసేపు నానబెట్టుకొని కొంచెం ఒక 2 మిర్చీస్ వేసుకొని ఉడకబెట్టుకోండి, బాగా మెత్తగా ఎంతవరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇంకా వెజిటేబుల్స్ ఆనియన్, టమాటో, ఇంకా మునక్కాయ, ముల్లంగి ఆప్షనల్, అది మీకు నచ్చకపోతే వేరే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు ముల్లంగి కూడా ఇష్టం. ఇంకా మ్యాంగో, ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముల్లంగిని కొంచెం సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బెటర్. ఇంతలోపల పప్పు కూడా ఉడికిపోయింది, బాగా మెత్తగా వచ్చేసింది. తర్వాత ఇంకొక ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మీ టేస్ట్ తగినట్టు, కారం ఎట్లా కావాలో అలాగా ఒక 4 ఎండుమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసేసుకొని బాగా వాడ్చుకోండి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కంపల్సరీ అనమాట. ఇంగువనే సాంబార్కి టేస్ట్ యాడ్ చేస్తుంది. తర్వాత మునక్కాయ, ముల్లంగి వేసేసుకొని బాగా వాడ్చుకోవాలి. ఈ మధ్యలో టొమాటోస్ కూడా వేసేసుకోండి దీంతో పాటు. సో ఇది బాగా స్మెల్ పోయేంత వరకు, పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వాడ్చుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంకాసేపు వాడ్చుకోండి. తర్వాత ఇందులో నేను సాంబార్ పొడి యాడ్ చేయట్లేదు, సాంబార్ పొడి యాడ్ చేయకుండానే చేస్తున్నాను. దానికి ఫస్ట్ ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా వాడ్చుకొని కొంచెం వాటర్ వేసుకొని, సో మునక్కాయ, ముల్లంగి కొంచెం బాగా ఉడకాలి కాబట్టి కొంచెంగా వాటర్ వేసుకొని ఒక 1-2 విజిల్స్ పెట్టుకొనేసేయండి. తర్వాత ఉడికిన పప్పుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. లేకపోతే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మామిడికాయలు అయిపోయిన టైంలో లాస్ట్లో యాడ్ చేసుకోండి. సో మీకు ఎక్కువ ఉడికిపోకుండా, మామిడికాయ మెత్తగా అయిపోయి మిక్స్ అయిపోకుండా ఇందులో అలానే ఉంటుంది. మామిడికాయ ముక్కలు కొంచెం బాగా ఉడికిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. సో ఈ రెసిపీ లాస్ట్లో మామిడికాయ పచ్చడి చేశాను. ఈ రెసిపీ నేను ఆల్రెడీ ఛానల్లో చేసి పెట్టినాను, అది కింద ట్యాగ్ చేస్తాను, అది చూసాను. మస్ట్ అండ్ షుడ్. మాకైతే కడప సైడ్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ పచ్చడి